ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలండి. అభిషేక స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ఈ రీతిగా మీకు దేవుని యొక్క వాక్యం అందించడానికై కృప చూపిన దేవాతి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువారు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకుని వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. కాబట్టి ఈ సమయంలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం వినటము కూడా గొప్ప ధన్యత అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియులారా, నిజముగా దేవుడు మనతో మాట్లాడటం మన జీవితానికి ఎంతో మేలుకరం. ప్రియులారా, ఈరోజు మీకందరికీ నేను ఒక శుభవర్తమానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాను. అదేంటి అంటే, బైబిల్ గ్రంథంలో యేసయ్యను గురించి వ్రాయబడిన ఒక చక్కని మాట, నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను అని లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడుతూ ఉన్నది. ప్రియులారా, నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోతున్నారు, ఏమిటి నశించుతున్నది అని మనం చూస్తే, ప్రియులారా, ఈ లోకములో మానవుడు పాపములో నశించిపోతా ఉన్నారండి. ఏ మానవుడైతే పాపములో ఉంటారో ఆ మానవుడు నశించిపోతున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పాపములో ఉన్న మానవుడు నశించిపోవటం అంటే అర్థం ఏమిటి అంటే, ఆ మానవుడు మరణము తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్లిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఆ నిత్య నరకాగ్ని నుండి మనం తప్పించుకోవటానికి మనకొక మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరిచారు. ఆయన ఇచ్చిన రక్షణ ఇదే. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవదూత తన తల్లిగా అయిన మరియతో ఏమని చెప్పారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని దేవుని దూత చెప్పారు. ప్రియులారా, మనందరినీ రక్షించే దేవుడు అయ్యున్నాడు యేసయ్య. దేని నుంచి రక్షిస్తున్నాడు అంటే, పాపముల నుండి రక్షిస్తున్నాడు. అంటే పాపములు చేస్తే వాటి నుండి రక్షించటం కాదు, పాపములు చేయకుండా పరిశుద్ధతను మనకి ఇస్తూ, పాపమును జయించే శక్తిని మనకు ఇస్తూ, మనల్ని పరిశుద్ధ మార్గములో యేసయ్య నడిపిస్తారు. ప్రియులారా, కాబట్టి పాపములో ఉన్న ప్రతి మానవునితోటి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుందండి. మాట్లాడి ఆ వ్యక్తిని ఆ పాపమనే ఊబి నుండి బయటకు తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని రక్షణ అనే మార్గములో గుండా నడిపిస్తుంది. ఆ తరువాత నిత్య జీవము, పరలోక రాజ్యమునకు ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యము ద్వారా మీ అందరితో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఒక మాట చెప్తున్నాను, యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్న దేవుడు కాబట్టి ఎవరూ నశించిపోవటానికి ఆయన కోరుకోవట్లేదు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఈ మాట యేసయ్య ఏ సందర్భంలో చెప్పారు అని మనం చూస్తే, జక్కయ్య అనే ఒక గొప్ప ధనవంతునితోటి యేసయ్య ఈ మాటలు చెప్పారండి. ఈ జక్కయ్య ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. ఆయన జీవితంలో ఎంతో ధనాన్ని సంపాదించాడు. అయితే ఆ వ్యక్తి జీవితంలో ప్రియులారా సంతోషం లేదు, సమాధానం లేదు. కారణం ఏంటి అంటే, ఆ వ్యక్తి ఈ లోకంలో నేను ఎలాగైనా సరే మంచిగా బ్రతకాలి అనుకొని బాగా ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆ ధనంలోనే నేను నెమ్మదిగా ఉంటాను అనుకున్నాడు. ఆ ధనము ద్వారానే నాకు అన్ని కావలసినవన్నీ వస్తాయి అనుకున్నాడు. నేను గౌరవప్రదంగా ఉండగలుగుతాను అనుకున్నాడు. కాబట్టి అడ్డదారులలో వెళ్లిపోయి ధనాన్ని విస్తారంగా సంపాదించాడు. అయితే ప్రియులారా, పాపం ఎక్కడ ఉంటదో అక్కడ అవమానం ఉంటది. ప్రియులారా, ధనవంతుడుగా ఉన్నాడు గాని జక్కయ్య, ఆఖరికి ఆయన మీద పడిన ఒక ముద్ర ఏంటి అంటే, ఈయన పాపి అని లోకమంతా చెప్పుకునే పరిస్థితికి వెళ్లిపోయాడు. ప్రియులారా, పాపం వలన కలిగేది చివరికి ఏంటి అంటే అవమానమేనండి. ఆ పాపం చేస్తే ఏ వ్యక్తి జీవితంలో కూడా నెమ్మది ఉండదు. ప్రియులారా, జక్కయ్య జీవితంలోనికి ధనం వచ్చింది గాని నెమ్మది అయితే లేదండి. జక్కయ్య అలాగూ తన జీవితంలో ఒంటరితనముతోనే కుమిలిపోతా ఉన్నాడు. ఆ వ్యక్తితో ఎవరు మాట్లాడేవారు లేరు. ఆయనకి పాపి అని ఒక ముద్ర వేశారు. ఇంటి నిండా ధనం ఉన్నది కానీ ఆ వ్యక్తి జీవితంలో సంతోషము గాని సమాధానము గాని లేదండి. కాబట్టి ఇక జక్కయ్య జీవితం అలాగూ నిరాశాజనకంగా మిగిలిపోయింది. ఒకరోజు జక్కయ్య యేసయ్యను గురించి విన్నాడంటండి. విని యేసయ్య ఎవరో చూడాలి అనుకొని ఆయన యేసయ్యను వెతుకుతూ బయలుదేరాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్యను వెతుకుతూ జక్కయ్య బయలుదేరాడో ఇక జక్కయ్య జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయిందండి. జక్కయ్య యేసయ్యను వెతుకుతూ వచ్చాడు. యేసయ్య జక్కయ్య ఉన్న ప్రాంతంలో నిలవబడి జక్కయ్యతో మాట్లాడుతూ ఉన్నాడండి.
అండి. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో చెప్పారండి. ప్రియులారా, ఒకప్పుడు జక్కయ్యని పిలిచేవారు ఎవరూ లేరు. జక్కయ్య ఇంటికి వచ్చి అలా ప్రేమగా మాట్లాడేవారు ఎవరూ లేరు. జక్కయ్యను పలకరించేవారు కూడా ఎవరూ లేరండి. అటువంటి జీవితంలో ఉన్న జక్కయ్యకి యేసయ్య పలికిన మాట ఒక గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చింది, ఒక గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చిందండి. ఎందుకంటే నాతో ఇంత ప్రేమగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఇప్పటి వరకు నాతో ఎవరు ఇలా మాట్లాడలేదే. ఈయన పాపి అని అందరూ నన్ను అసహించుకున్నారు గాని నాతో ప్రేమగా మాట్లాడి నా ఇంటికి వస్తానని, నాతో ఉంటానని చెప్పినది ఈయన ఒక్కడేనే అని జక్కయ్య అంటండి సంతోషముతో ఆయన యేసయ్యని చేర్చుకున్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతోంది. ప్రియులారా, జక్కయ్య యేసయ్యని చేర్చుకొని వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు జక్కయ్య యేసయ్య ఇద్దరూ కలిసి నడిచి వెళతా ఉన్నారండి. జక్కయ్య యేసయ్యతో నడుస్తున్నప్పుడు జక్కయ్య జీవితంలో పాపము అంటే అసహ్యం రావటం ప్రారంభించిందండి. అంతకుముందు ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు గాని ఇప్పుడు నేనేంటి ఇంత పాపంలో జీవించాను, ఇంత అన్యాయంగా జీవించానేంటి, ధనమే సర్వస్వం అనుకొని నేను ఎందుకు ఇలా బ్రతికాను అనుకొని జక్కయ్య జీవితంలో ఒక పశ్చాత్తాపం మొదలైంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటి అంటే పాప పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడండి. పాపం అంటే ఏంటో చెప్తాడు, పాపం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తాడు, ఆ పాపం వల్ల కలిగే ముగింపు ఏంటో చెప్తారు. కాబట్టి పాపం అంటే పశ్చాత్తాపం ప్రారంభమవుతుందండి. జక్కయ్య జీవితంలో ఆ పశ్చాత్తాపం ప్రారంభమైందండి. ఆ తరువాత ఇక జక్కయ్య ఒక్కసారి తన జీవితాన్ని అంతటిని పరిశీలించుకోవటం ప్రారంభించాడు. అయ్యో, నేనెందుకు ఇలా జీవించాను అని పశ్చాత్తాపడుతూ ఆ మార్గంలోనే యేసయ్యతో నడుస్తూ ఒక తీర్మానానికి వచ్చేసాడండి. ఇక జక్కయ్య యేసయ్య ఇంటిలోనికి వెళ్లబోయే ఆ సమయంలో జక్కయ్య ఇంటి బయటే నిలబడి ఓ చక్కని తీర్మానాన్ని యేసయ్యతో అక్కడున్న ప్రజలందరి ముందు చెప్తా ఉన్నాడు. అది బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నానండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. ప్రియులారా, జక్కయ్య అన్యాయంగా సంపాదించిన ఆస్తి ఇక నా ఇంట్లో ఉండకూడదు, నాకు పరిశుద్ధుడైన దేవుడు కావాలి, పరిశుద్ధుడైన రక్షకుడు కావాలి అని ఒక తీర్మానాన్ని చేసుకుంటూ ఉన్నాడండి. అందువల్ల ఆ ఆస్తిని మొత్తాన్ని బేదలకిచ్చేస్తానంటున్నాడు. ఒకప్పుడైతే అదే బేదల దగ్గర అన్యాయముగా పన్ను రూపంలో ఎంతో ధనం వసూలు చేశాడు, పీడించి తీసుకున్నాడు. ఇప్పుడైతే ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ఎవరి యొద్ద అయితే అన్యాయంగా నేను ఎంతైతే తీసుకున్నానో వాటన్నిటికీ 4 గంతలు తిరిగి నేను ఇచ్చేస్తాను అని జక్కయ్య మాట్లాడుతున్నాడు. ప్రియులారా, జక్కయ్య జీవితంలో ఈ మార్పుకి కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న పరిశుద్ధత అండి. ఆయన రక్షించే దేవుడు కాబట్టి మనల్ని అన్ని విషయాల్లో రక్షించుకుంటా వస్తారు. మనకి నష్టం కలిగించేది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన జీవితంలోంచి ఆయన తీసివేస్తారండి. జక్కయ్య యేసయ్యతో సహవాసం చేస్తుండగా జక్కయ్య జీవితంలో యేసయ్య యొక్క పరిశుద్ధత రావటం ప్రారంభించింది. పాపం అనేది జక్కయ్య నుండి తొలగిపోవటం ప్రారంభించింది. ప్రియులారా, ఎప్పుడైతే పాపం జక్కయ్యలో నుండి తొలగిపోతుందో జక్కయ్యలో సమాధానం అప్పుడు ప్రారంభమైందండి. జక్కయ్యలో సంతోషం అప్పుడు ప్రారంభమైందండి. ధనములో ఆయన అనుభవించలేనంత సంతోషం పరిశుద్ధతలో అనుభవిస్తున్నాడు. ప్రియులారా, పాపములో ఉండే ఆనందం కొద్ది కాలమేనండి, దాని ముగింపు మాత్రం బహు భయంకరమైందండి. పాపము చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒక అవమానాన్ని అనుభవిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధతలో నీతిలో జీవించే ఏ వ్యక్తి అయినా సంతోషంగా జీవిస్తాడు, నెమ్మదిగా ఉండగలుగుతాడు, తన జీవితంలో ఎంతో సంతోషంగా తను ఉండగలుగుతాడు. అందరూ ఆ వ్యక్తిని ప్రేమించేవారుగా ఉంటారు. ప్రియులారా, మన జీవితంలో మనం కోరుకోవాల్సింది పరిశుద్ధత అని నేను మీకు తెలియజేస్తున్నాను. జక్కయ్య యేసయ్యను తన ఇంటికి తీసుకుని వెళ్లే ఆ మార్గంలోనే ఆయన మారు మనస్సు పొందాడు. ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీతోటి కూడా అనేక సార్లు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ఉండవచ్చును. కాబట్టి మీ జీవితంలో ఎంతవరకు మీరు సరి చేసుకున్నారు, ఎన్ని లోపాలు మీలో నుండి మీరు తొలగించుకున్నారు? జక్కయ్య కేవలం యేసయ్యతో సహవాసం చేసింది కొద్ది క్షణాలండి. జక్కయ్యతో యేసయ్య మాట్లాడింది
కొద్ది మాటలండి. జక్కయ్యతో యేసయ్య మాట్లాడిన ఆ మాటలు జక్కయ్య జీవితాన్ని పరిశుద్ధతలోనికి నడిపించినాయి ప్రియులారా. జక్కయ్య యేసయ్యతో చేసిన ఆ సహవాసం జక్కయ్య జీవితాన్నే మార్చేసింది ప్రియులారా. అంత మాత్రమే కాదు, జక్కయ్య ఇంటి మొత్తానికి కూడా రక్షణ రావటానికి అది కారణమైంది. కాబట్టి ఆ సందర్భంలో చెప్తున్నాడు యేసయ్య, నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రియులారా, అప్పటి వరకు జక్కయ్య ఎక్కడున్నాడు అంటే నశించిపోయే మెట్టులో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ జక్కయ్య అదే స్థితిలో గాని చనిపోతే జక్కయ్య ఖచ్చితంగా నిత్య నరకాగ్నికి వెళ్లిపోతాడు. ప్రియులారా, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగాలు ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే భయంకరమైన స్థలం ఆ నిత్య నరకం అండి. జక్కయ్య యొక్క జీవితాన్ని రక్షించటానికి యేసయ్య ఆ ఇంటికి రక్షణను ఒక ఆశీర్వాదంగా ఇచ్చాడండి. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరి జీవితాల్లో, మీ అందరి కుటుంబాల్లో కూడా ఈ రక్షణ ఇవ్వాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడండి. అవును ప్రియులారా, ఏ వ్యక్తి నశించిపోవటానికి దేవుడు ఇష్టపడటం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు ఎంతో త్యాగాన్ని చేశాడు. ప్రియులారా, యేసయ్య పొందిన శిలువ మరణం, యేసయ్య పొందిన చిత్రహింసలు ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ఏ మానవుడు కూడా పొందలేదండి. యేసయ్య మనందరి పాపముల కొరకు శిక్షను అనుభవించాడు. ప్రియులారా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద వేయబడిందండి. యేసయ్య తిన్న దెబ్బలు, ఆయన కాచిన రక్తం అంటండి, యేసయ్య శరీరంలో ఉన్న నర నరాలలో నుండి ఆ రక్తం కారిందంట. యేసయ్య శరీరంలో ఉన్న ప్రతి నరము కూడా దెబ్బలు తిన్నదంటండి. ఆయన ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా తన రక్తమంతటిని మన కోసం ఎందుకు కాచాడు అంటే, నీవు నేను మనమందరం కూడా రక్షించబడి పరలోక రాజ్యం చేరాలని యేసయ్య మనందరి కోసమై ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్నా నేను మీతో ఒక మాట తెలియజేస్తున్నాను. నిత్య నరకం అనేది ఆషామాషి కాదండి, అది భయంకరమైన అగ్నిగుండం. ఆ భయంకరమైన నరకము నుండి తప్పించటానికే యేసయ్య ఇన్ని దెబ్బలు తిన్నాడు. నరకములో ఎంత భయంకరమైన శ్రమలు లేకపోతే యేసయ్య ఇక్కడ ఇంతగా చిత్రహింసలు పొంది మరణించవలసి వచ్చింది. నిజంగా ప్రియులారా, నరకాన్ని చూసిన భక్తుల దర్శనాల్లో వారు వివరిస్తున్న అనుభవాలు వింటంటే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటది. మన శత్రువు కూడా ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు అని కోరుకునేంత భయంకరమైంది నిత్య నరకం అండి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ఆ నరకము నుండి మనల్ని తప్పించటానికే ఆయన మనందరి కోసమై ఆ శిలువ బలియాగం చేశారు. కాబట్టి మన జీవితంలో శరీరదారులుగా బ్రతికి ఉండగానే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, రక్షణ పొంది తీరాలండి. ప్రియులారా, ఈ లోకంలో జీవించే ఈ దినాల్లోనే నేను పరలోక రాజ్యానికి చేరగలుగుతాను అనే నిశ్చయత మనం సంపాదించుకోవాలి. మన మనస్సాక్షి మనతో ఆ మాట చెప్పాలి. మన జీవితంలో ఏ పాపము లేని వారంగా పరిపూర్ణ పాప క్షమాపణ పొంది పరిశుద్ధ జీవితం ఈ లోకములో ఉండగానే మనం జీవించాలండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏం పర్వాలేదు, చిన్న చిన్న లోపాలు ఉన్నా ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు కదా అని అనుకుంటా ఉంటారు. లేదు ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి ప్రభువును చూడలేడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి పరలోక రాజ్యం చేరలేడు. ప్రియులారా, మనం బయటికి వెళ్ళామనుకోండి, వర్షం పడినప్పుడు కాలికి ఏదైనా మట్టి అయిందనుకోండి, ఆ మట్టి కడుక్కోకుండా మన ఇంట్లోకి మనం రామండి. పరిపూర్ణంగా మట్టి అంతా కడుక్కొని అప్పుడు మన ఇంట్లోకి మనం వస్తాం, మన కాళ్ళు శుభ్రపడిన తరువాత. అలాగే పరలోకం కూడా పరిశుద్ధ పట్టణం అండి. ఏ పాపము కూడా ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించలేదు. ఒకవేళ నీలో ఏ చిన్న అలవాటు ఉన్నా, ఏ చిన్న బలహీనత ఉన్నా ఖచ్చితముగా నీ గమ్యస్థానం నిత్య నరకమై తీరుతుంది. ప్రియులారా, పరలోకం చేరటానికి మనం పరిశుద్ధ మార్గంలో నడుచుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అన్ని దెబ్బలు తిని మన పాపాన్ని క్షమించవలసిన ఆ అవసరం ఏమిటి అంటే, ఆ పాపమంతా క్షమించబడి కడిగి వేయబడాలి, తుడిచివేయబడాలి. మన జీవితంలో నుండి ఆ పాపం తొలగించబడాలి. అందుకొరకే మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నేటి దినాల్లో ప్రియులారా, అనేక మంది పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకునేవారుగా ఉంటారు, ప్రభు క్షమించు అని అడిగేవారుగా ఉంటారు, కానీ దాన్ని విడిచిపెట్టే అనుభవం
అనుభవం మాత్రం చాలా మందిలో ఉండట్లేదు ప్రియులారా. కొంతమంది ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టినట్టే విడిచిపెట్టి మరలా కొద్ది కాలం ఆగి మరలా ఆ బలహీనతల్లో కొనసాగిస్తా ఉన్నారండి. ప్రియులారా, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నీవు అటువంటి వెనుకకు జారిన స్థితిలో ఉంటే ఇప్పుడు మరలా నూతన పరచబడి పరిపూర్ణ పరిశుద్ధతలోనికి రావాలి అని మనవి చేస్తూ ఉన్నాను. జక్కయ్య ఆయన మారు మనస్సు, ఆయన ఒప్పుకోలు ఎలా ఉందో చూడండి. అన్యాయముగా ఎవరి యొద్ద అయితే నేను తీసుకున్నానో 4 గంటలు వాళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడండి. ప్రభా, అన్యాయంగా తీసుకున్నాను, ఇప్పటి వరకు పాపంలో జీవించాను, నన్ను క్షమించు ప్రభా అని అలాగ ప్రార్థన చేసుకుని ఉండలేదండి. అన్యాయంగా ఉన్నది ఏది తన కళ్ళ ఎదుట కనబడకూడదు, పాపం అనేది ఏది ఇక తన ఇంటిలో గాని తన హృదయంలో గాని ఉండకూడదని పరిపూర్ణంగా వాటిని తొలగించేస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మారు మనస్సు, అలాగే పాప క్షమాపణ, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవటం చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవాలు అయి ఉన్నాయి ప్రియులారా. మనమందరం కూడా వీటిని సంపాదించుకోవాల్సిన అవసరం ఉందండి. సామెతల గ్రంథంలో చక్కని మాట ఏమని చెప్తుందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనును అని చెప్తుంది. క్రింద పాతాళం ఉంది, అది పాపము చేసిన మనుషులందరినీ పట్టుకోవటానికి ఎదురు చూస్తా ఉంది. ఒక్క చిన్న పాపం చాలు పాతాళం పట్టుకోవటానికి. ఇప్పుడు మనం పాతాళ విషయం నుండి తప్పించబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే, మనం జీవ మార్గములో నడుచుకోవాలట. ఇక మన అడుగులు, మన ప్రవర్తన జీవ మార్గములో గుండా వెళ్లవలసిన అవసరం ఉంది ప్రియులారా. అందుకే అక్కడ చెప్తాడు, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అని చెప్తాడు. అంటే ఈ విషయాలన్నీ ఆలోచించి ఏ వ్యక్తి అయితే పరిపూర్ణ పరిశుద్ధత కోరుకుంటాడో, ఏ వ్యక్తి అయితే పరిపూర్ణ మారు మనస్సు పొందుతాడో ఆ వ్యక్తి ఆ జీవ మార్గంలో నడుచుకునేవారుగా ఉంటారు. ప్రియులారా, చనిపోయిన తర్వాత అకస్మాత్తుగా జరిగేదేమీ లేదు. ఈ లోకంలో శరీరధారిగా మనం జీవించి ఉండగానే మనం చేయవలసినవి ఈ క్రియలు ప్రియులారా. పరలోకాన్ని మనం ఇక్కడే సంపాదించుకోవాలండి. ఇక్కడే మనం పరిపూర్ణ పరిశుద్ధత కలిగి జీవించాలండి ప్రియులారా. ఈ దినాల్లో అనేక మంది తమ ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టేసి చిన్న చిన్న బలహీనతల్లో పడిపోతూ ఆఖరికి దేవుని నుంచి దూరమైపోయే పరిస్థితిలో ఉంటూ ఉన్నారండి. నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా పరలోక రాజ్యానికి దూరంగా వెళ్ళవద్దని మనం చేస్తున్నాను, దేవునికి దూరంగా వెళ్ళవద్దని మనం చేస్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, యేసయ్య పరిశుద్ధత మనం కలిగి జీవించకపోతే, ఆ పరిశుద్ధత మనలో లేకపోతే ఖచ్చితంగా మనం పరలోక రాజ్యం చేరలేమండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడుతుంది, జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన వారు తప్ప మరెవరూ ఆ రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తూ, నిషిద్ధమైనది ఏదైనాను జరిగించేవారు అందులో ప్రవేశించరు అని చెప్తాడండి. అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించేవారు అందులో ప్రవేశించరు అని చెప్తారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఇటువంటి వాటన్నిటిని తొలగించుకోవటం అది ఎంతో అవసరమైనదండి. యేసయ్య మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టారండి. ఆయన తన జీవితాన్ని మన కోసం త్యాగం చేశారండి. కారణం మనం అటువంటి పరిశుద్ధత కలిగి జీవించాలని. కాబట్టి నశించిపోతున్న ఆ గుంపులో నుండి రక్షించబడుతున్న ఈ గుంపులోనికి మనం రావాలనేది దేవుని యొక్క చిత్తం. ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా పరిపూర్ణ రక్షణలోనికి రావాలనేదే దేవుని యొక్క చిత్తం. ప్రియులారా, రక్షణకి పరిశుద్ధతకి చాలా దగ్గర సంబంధం ఉందండి. పరిశుద్ధత లేకుండా రక్షణ లేదు, రక్షణ పొందిన వారు పరిశుద్ధతను కొనసాగించాలి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి 2 విషయాలు చెప్పటం మనం చూస్తామండి. ఇక్కడ 2 సంఘటనల గురించి ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. పిలాతు గల్లీలైన కొంతమందిని అన్యాయంగా చంపేస్తాడండి. కాబట్టి వాళ్ళందరూ పాపంలో ఉండి నశించిపోయారనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ కూడా అలాగే నశిస్తారు అని అక్కడ యేసు ప్రభు చెప్తాడండి. అలాగే యెరూషలేములో గోపురం బడి 18 మంది చనిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు చనిపోయారు అనుకుంటున్నారు? వాళ్ళందరూ పాపంలో ఉండి నశించిపోయారు అనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, వారు యెరూషలేములో ఉన్న వారందరికంటే కూడా పాపులు కాదు, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, నశించిపోకుండా మనం రక్షించబడాలి అంటే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అంటే మన జీవితంలో ఉన్న ఆ పాపపు స్వభావం అంతటి నుండి మనం పరిపూర్ణమైన విడుదల పొందాలి. రోజు
క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ దేవునికి దగ్గరగా మనం జీవించగలిగితే ప్రియులారా, నిజంగా మనం పరిపూర్ణ రక్షణ ఆనందాన్ని అనుభవించగలుగుతాం. ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరతాడు అనేది ఎలా తెలుస్తుందంటే, ఆ వ్యక్తి జీవితంలో అనుభవించే మహిమ సంతోషమే దాన్ని గుర్తుగా తెలియజేస్తుందండి. ప్రియులారా, చాలా మంది దేవుని వాక్యాన్ని ఆనందించలేకపోతున్నారు, దేవుని సన్నిధిని ఆనందించలేకపోతున్నారు, ప్రార్థనా సమయంలో దేవుని ప్రసన్నత అనుభవించలేకపోతున్నారు. ఇక్కడ మీరు దేవునికి ఇంత దూరంగా ఉండి నేను పరలోక రాజ్యం చేరతాను అనుకుంటే అది ఎలాగూ సాధ్యం? ఇక్కడ మీరు దేవునితో నడవగలిగితేనే అక్కడ మీరు దేవునితో ఉండగలుగుతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ జీవితం ఆ పరలోక రాజ్య సంబంధమైన జీవితానికి ఇవ్వబడిన ట్రయల్ అని మనం చెప్పొచ్చండి. ఇక్కడ సిద్ధపాటు పరలోక రాజ్య జీవితంలో మన జీవితాన్ని అక్కడ పరిశుద్ధంగా దేవునితో గడపడానికి ఇక్కడ మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి మారు మనస్సు పొందినప్పుడు మనమందరం కూడా రక్షించబడతాం. కాబట్టి మీ జీవితంలో క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి, క్రమం తప్పకుండా వాక్యం చదవండి, పరిపూర్ణమైన రక్షణ పొందండి, ఆ రక్షణలోనే కొనసాగండి. ఎక్కడ లోకంతో రాజీ పడద్దు, ఎక్కడ ఏ పాపమును కూడా మీ హృదయంలో గాని, మీ మాటల్లో గాని, మీ చూపుల్లో గాని స్థానం ఇవ్వద్దు ప్రియులారా. మీరు పరిపూర్ణ పరిశుద్ధత కలిగి దేవుని వెతకటానికి ప్రారంభించండి. కీర్తనల గ్రంథంలో 119వ కీర్తనలో ఒక మాట రాయబడింది, దేవా నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని భక్తుడు చెప్తాడు. అంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు పాపము చేయకుండా రక్షణ పొందగలుగుతావు, రక్షణ అనుభవించగలుగుతావు. ఈ లోకంలో మనం సంపాదించుకోగలిగిన విలువైన బహుమానం రక్షణ ప్రియులారా. నీకు రక్షణ లేకపోతే నీకు ఏమున్నప్పటికీ కూడా ప్రయోజనం లేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పరిపూర్ణమైన రక్షణ అనుభవించవలసిన వారమై ఉన్నామండి. ఈ లోకంలో జీవించి ఉన్న దినాల్లోనే మనం మారు మనస్సు పొంది దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించినప్పుడు ప్రియులారా, నిజముగా దేవుడు మనందరి జీవితాల్లో ఆయన ఉండి మనం నడిపించడం మనం అనుభవించగలుగుతాం, గొప్ప సంతోషం అనుభవిస్తాం. ఈ జీవితం ఇక్కడ అనుభవించే ఆనందం పరలోకములో అధికముగా ఉంటది. పరలోక ఆనందాన్ని, పరలోక జీవితాన్ని మనం ఈ లోకంలోనే జీవించే అవకాశం ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా జక్కయ్య వలె పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది మీలో ఉన్న బలహీనతలన్నీ విడిచిపెట్టి దేవుని యొద్దకు రండి. తద్వారా దేవుడిచ్చే పరిపూర్ణమైన రక్షణ అనుభవించండి. మీ కొరక యేసయ్య ప్రాణం పెట్టాడని మర్చిపోవద్దు. నీవెప్పుడైనా పాపానికి వెళ్ళబోయేటప్పుడు ఒక్కసారి సిలువ దర్శనం నీ ముందు పెట్టుకో. నీ కొరకు నిన్ను ప్రేమించిన రక్షకుడు ఎంత నలగొట్టబడి మరణించాడు, ఆయన ఎంత చిత్రహింస అనుభవించాడు. కారణం నీ పాపాన్ని బట్టి కాదా? కాబట్టి ఆ పాపంలో మరలా చిక్కుకోకుండా పరిపూర్ణ రక్షణలో మీరు పరిశుద్ధత కలిగి మీ జీవితాలు కొనసాగించండి. తద్వారా దేవుని రాజ్యంలో ఉన్నతమైన మహిమను మీరందరూ పొందబోతున్నారు. కాబట్టి ప్రియులారా, పరలోక రాజ్యం అది చాలా ఉన్నతమైన భాగ్యం అండి. పరలోకంలో సంతోషము, సమాధానం ఉంది. అక్కడ ఏ రోగము లేదు, ఏ బాధ లేదు. పరలోకంలో ప్రియులారా, దేవుడు మనము కలిసి నివసించే పట్టణం. దేవుని ముఖాముఖిగా మనం చూడగలుగుతాం. దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో మాట్లాడుతూ తర్వాత దేవుని ప్రసన్నత, దేవుని మహిమను కూడా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి పరలోక రాజ్యంలో దేవునితో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని ఎవరూ పోగొట్టుకోవద్దు ప్రియులారా. ఈ లోకంలో ఉన్న ఏ ఆనందాన్ని కూడా పరలోకంలో ఉన్న ఆనందంతో పోల్చలేమండి. పరలోకంలో ఉన్న ఆనందం అది ఎంతో విలువైందండి. అందుకే యేసయ్య చెప్పారు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, ఈ లోకం ఇచ్చున్నట్టుగా కాదు అంటాడు ప్రియులారా. అంటే ఈ లోకంలో మనం అనుభవించే శాంతి కంటే కూడా పరలోకంలో మనం అనుభవించే శాంతి అది బహు ఉన్నతమైనదై ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ పరలోక ఆనందాన్ని, ఆ మహిమను ఈ లోకంలో ఉన్న ఈ క్షణికమైన వాటి కోసం ఎక్కడ మీరు పోగొట్టుకోవద్దని మనం చేస్తున్నాను. మీ జీవితంలో ఎన్నడూ కూడా ఆ పరలోక రాజ్యానికి దూరంగా జీవించొద్దు. మీరు దేవునికి దగ్గరగా రండి. తద్వారా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రభువా, వారందరినీ మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు దూరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డ నీకు సమీపంగా రావటానికి కృప దయచేయండి. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులెవరూ కూడా నశించిపోయే ఆ జాబితాలో ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరూ రక్షణ పొందటానికి కృప దయచేయండి. పాపము నుండి విడుదల మా ప్రియులందరికీ అనుగ్రహించండి. ప్రతి విధమైన దురలవాట్ల నుండి, పాప బంధకముల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో నీ సమాధానం కలిగినట్లు కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో నీ
ఆశీర్వాదం వచ్చునట్లు కృప దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే నెమ్మది లేక బాధపడుతున్నారో ప్రభా, వారందరికీ మీ నెమ్మది అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా అయ్యా ఆశీర్వాదము లేక నా తండ్రి శాపాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నారు, అయ్యా వారి జీవితంలో ఇప్పుడే ఆశీర్వాదం ప్రారంభం అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఆ శాపం అంతటిని యేసు నామములో నేను విరగ్గొడుతున్నాను ప్రభా. నా తండ్రి ఆ కుటుంబంని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అనారోగ్యంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారు ప్రభా, వారందరినీ మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే ఒక్కొక్కరిని తాకండి ప్రభా. యేసు నామములో ఇప్పుడే నీ ప్రసన్నత ఒక్కొక్కరిని తాకునుగాక, నీ మహిమ ఒక్కొక్కరిని తాకునుగాక. యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, యేసు నామములో ఇప్పుడే అద్భుతం జరుగునుగాక. థైరాయిడ్ సమస్య యేసు నామములో ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ యేసు నామములో ఇప్పుడే స్వస్థత పరచబడాలని ఆజ్ఞాపిస్తున్నాను. హెచ్ఐవి యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. ఎటువంటి వ్యాధినైనా ప్రభా ఇప్పుడే మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. బాడీ పెయిన్స్ అన్నిటి నుండి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగుతుంది తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాను, మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను, మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంట్లో నీ ప్రసన్నత విడుదల చేస్తున్నాను, నీ మహిమను విడుదల చేస్తున్నాను అయ్యా, నీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబం ఈ దినం మొదలుకొని నూతన కార్యాలు అనుభవించాలని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైన కృప యేసు నామములో ఈ కుటుంబానికి నేను విడుదల చేస్తున్నాను ఆయన. అయ్యా ఇప్పటి వరకు ఏ సమస్యల చేత నీ బిడ్డలు నలిగిపోతున్నారో వాటన్నిటి నుండి ఇప్పుడే విడుదల కలుగునట్లుగా కృప దయచేయండి నా తండ్రి. ఈ కార్యక్రమాన్ని మీరు ఉన్నతంగా దీవించండి ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.